జాడా శ్రవణ్ కుమార్ గారు కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఒక పథకం ప్రకారము ఒక పెద్ద కుట్ర అన్నది చేయబోతే జాడా శ్రవణ్ కుమార్ గారు ఆ కుట్రని పసిగట్టేశాడు. పసిగట్టేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కుట్రని కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో ఒక పిటిషన్ వేసి ఆ కుట్రని భంగం చేసేసిండు జాడా శ్రవణ్ కుమార్ గారు. ఎంతో జాగ్రత్తగా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎంతో పకడ్బందీగా ఈ కుట్ర అనేది జరిగింది. ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారు అంటే, ఒక బ్యాచ్ ఉందండి వీళ్ళకి. నేను చాలాసార్లు చెప్పా, ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళెవరు అంటే రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కొంతమంది, ఒక కోర్ కమిటీ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కుట్ర అనేది చేశారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేయాలి, వైసీపీ నాయకుల్ని బిజీ చేయాలి, ఎవడు బయటికి రావడానికి భయపడిపోవాలి, ఎవడు కూడా రాకూడదని చెప్పేసి ఒక కుట్ర చేశారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద అటాక్ కానివ్వండి, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇక్కడ మనం చూసుకుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ కానివ్వండి, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇవి చేయడం వల్ల ఇక మాకెందుకులే ఈ గోల అని చెప్పేసి గమ్మున ఇంట్లో కూర్చుంటారు అని చెప్పేసి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా చూస్తే వైసీపీ నాయకులు కూడా అదే పని చేశారు. కేవలము అంబటి గారి మీద అటాకు, అంబటి గారి మీద అటాకు, జోగి రమేష్ గారి మీద అటాకు, జోగి రమేష్ గారి మీద అటాకు అని చెప్పేసి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇదే పని మీద ఉంటే, మరొక వైపు మెల్లగా గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి 5,000 కోట్ల రూపాయల భూమిని గీతంకి కట్టబెట్టేద్దాం, అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని గీతంకి కట్టబెట్టేద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్లాన్ అనేది వేశారు. ఆ ప్లాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసిండు మన జాడా శ్రవణ్ కుమార్ గారు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, జాడా శ్రవణ్ కుమార్ గారు ఈ గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ భూముల ఏదైతే ఇష్యూ ఉందో దీని మీద హైకోర్టుని ఆశ్రయించాడు. ఈరోజే రిట్ పిటిషన్ వేసిండు జాడా శ్రవణ్ కుమార్ గారు. అంటే నిన్న ఫైల్ చేశారు. ఇక్కడ మీకు రిట్ పిటిషన్ నెంబర్తో సహా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, 3053 ఆఫ్ 2026. నిన్న ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అనేది నిన్న ఫైల్ అయింది. ఈ రోజు అన్నది బెంచ్ పైకి ఈ రిట్ పిటిషన్ అన్నది వచ్చింది. ఈ రిట్ పిటిషన్ను ఏదైతే ఉందో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక షాకు, నారా లోకేష్ గారికి ఒక షాకు. అందరికంటే పెద్ద షాకు నారా లోకేష్ గారి తోడల్లుడు, అదే అండి మన బాలకృష్ణ గారి ఇంకో అల్లుడు ఉన్నాడు కదా, ఆయనకి గీతం ఆయనకి అతిపెద్ద షాకు. ఫ్రీగా 5,000, ఫ్రీగా అంటే సరే ఏదో నామినల్గా 5,000 కోట్ల రూపాయల భూమి అన్నది వచ్చేస్తుంది అని చెప్పేసి ఆశించారు. అందుకోసం రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేసారు. కానీ ఈరోజు ఆ విషయానికి హాల్ట్ పడిపోయింది. అంటే ఈ రిట్ పిటిషన్ అనేది యాక్సెప్ట్ అయింది. మనం ఒకసారి చూసుకుంటే విలువైన కొండ కాలువ మరియు మెట్టు భూములు ఇవి. ఎంత అంటే దాదాపుగా 51.24 ఎకరాల భూమిది. ఈ భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేశారు. అయితే ఈ రిట్ పిటిషన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొంత పైకి తీసుకెళ్తా. ఇక్కడ బిట్వీన్ పార్టీస్ మనం ఇక్కడ చూసుకుంటే పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ డీటెయిల్ కొంచెం జాగ్రత్తగా వినండి. నమ్మి గ్రేస్ అని చెప్పేసి వైఫ్ ఆఫ్ రామకృష్ణ గారు, 60 ఏళ్ళు, అంటే మహిళ. ఈమె ఈ పిటిషన్ అనేది వేశారు. పిటిషనర్ ఈమె ఆక్యుపేషన్ కూడా, ఈమె కూడా అడ్వకేటే. ఈమె తరఫున వాదించినటువంటి లాయర్ ఎవరు అంటే, అడ్వకేట్ ఎవరు అంటే జాడా శ్రవణ్ కుమార్ గారు. పిటిషనర్ ఎవరు అంటే గ్రేస్ గారు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రెస్పాండెంట్స్ ఎవరి మీద వేశారు ఈ పిటిషన్స్ అంటే, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖపట్నం, నెక్స్ట్ తహసీల్దార్ విశాఖపట్నం, దాని కింద 4వ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గీతం ఫుల్ ఫామ్ అండి ఇది. అయితే పిటిషనరు గురించి చెప్పా, రెస్పాండెంట్ గురించి చెప్పా. విషయం ఏంటి కింద చూసుకుంటే ఇక్కడ క్లియర్గా రాశారు. ద అడ్రస్ ఫర్ సర్వీస్ ఆన్ ద అబౌవ్ నేమ్డ్ పిటిషనర్ ఈజ్ దట్ ఆఫ్ దేర్ కౌన్సిల్ శ్రీ జాడా శ్రవణ్ కుమార్ అని చెప్పేసి ఆయన మొత్తం ఆయన ఐడి నెంబర్తో సహా ఇక్కడ ఇచ్చారు జాడా శ్రవణ్ కుమార్ గారు. ఇందులో ఈ పిటిషను ఎందుకు వేశారంటే, ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారు, ఇది ప్రజలకి సొత్తు, ఈ సొత్తుని ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు ఇన్స్టిట్యూట్కి ధారాదత్తం చేస్తున్నారని చెప్పేసి
ఈ పిటిషన్లో చాలా చక్కగా డ్రాఫ్ట్ అనేది చేశారు. కింద కౌన్సిల్ ఫర్ ద పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. సరే, ఈ విషయాలన్నీ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, ఇంగ్లీష్లో కూడా చేయొచ్చు, బట్ తెలుగులో చేస్తా, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. అంటే నేను రాసుకొని పెట్టుకున్నా కాబట్టి తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టు విలువైన కొండ కాలువ మరియు మెట్టు భూములు ఇవి. ఈ భూములు చాలా విలువైనటువంటి భూములు, కోట్లాది రూపాయల విలువ ఎకరం. మొత్తం 51.24 ఎకరాల ఈ భూమిని గీతంకి దారాదత్తం చేసేటటువంటి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. అయితే పిటిషనర్ తరఫున జాడా శ్రవణ్ కుమార్ గారు, ప్రభుత్వం తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి గారు ఇక్కడ అంటే వచ్చారు కోర్టుకి. ప్రభుత్వం తరఫున కృష్ణారెడ్డి గారు, ఇక గీతం యూనివర్సిటీ తరఫున కూడా ఒక సీనియర్ న్యాయవాది ఇక్కడికి కోర్టులో హాజరయ్యారు. మొత్తంగా మనం చూసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరు అంటే కృష్ణారెడ్డి గారు ప్రభుత్వం తరఫున అడ్వకేటు, గీతం తరఫున అడ్వకేటు, వీళ్ళు ఏం చెప్పారంటే ఈ పిటిషన్ని కొట్టేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు ఈ రిట్ పిటిషన్ని. ఎందుకంటే ఈ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్కి అర్హత లేదు అని చెప్పేసి ఇక్కడ ఒక వాదన వాళ్ళు వినిపించారు. వినిపిస్తే కోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే పిటిషనర్ ఒకసారి కోర్టుకు వచ్చిన తర్వాత వాదనలు అనేవి వినాలి, కొట్టేయడానికి లేదు. పిటిషనర్ ఆల్రెడీ కోర్టుకు వచ్చారు, పిటిషనర్ తరఫున అడ్వకేటు వచ్చారు. వచ్చిన తర్వాత వాదనలు 100% వినాలి, వింటాము. వాదనలు విన్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏదైనా ఉంటే తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ కోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ కృష్ణారెడ్డి గారు ప్రభుత్వం తరఫున అడ్వకేటు, నెక్స్ట్ గీతం తరఫున సీనియర్ అడ్వకేట్, వీళ్ళిద్దరికి కూడా కౌంటర్లు దాఖలు చేయాలి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. 4 వారాల తర్వాత నెక్స్ట్ డేట్ అన్నది ఉంటుంది అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఎంత పెద్ద పని ఇదంటే నిజంగా జాడా శ్రవణ్ కుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా పెద్ద పని చేశారు. వైసీపీ నాయకులు కనీసం తల తిప్పేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల. కానీ మీరు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. జాడా శ్రవణ్ కుమార్ గారు ఆయన ప్రయత్నమే ఇది. సింపుల్ అండి, ఒకటే విషయం, ఈ ఇష్యూని ఎస్కలేట్ చేయాలి. నేను నిన్న దీని మీద వీడియో చేశా, మళ్ళీ అదే విషయాలు నేను మాట్లాడాను. కానీ సింపుల్గా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలి గీతంకి సంబంధించి. ఎందుకు డైవర్ట్ చేయాలంటే బొత్స సత్యనారాయణ గారు గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద ఒక పెద్ద పోరాటం అనేది మొదలుపెట్టారు. బొత్స సత్యనారాయణ గారు సాధారణ వ్యక్తి కాదు. ఆయన మండలిలో వైసీపీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక పొజిషన్ని హోల్డ్ చేస్తాడు సొసైటీలో. ఆయన వ్యతిరేకిస్తే ఈ యూనివర్సిటీకి సంబంధించిన విషయం అన్నది పెద్దగా అవుతుంది, నేషనల్ లెవెల్లో ఒక పెద్ద రచ్చ అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగా తెలుసు. అదే కాకుండా మండలి చైర్మన్ గారు, ఆయన కూడా కొంచెం గట్టి వ్యక్తి. ఆయన అలాంటి మాటలకి లొంగే వ్యక్తి కాదు. అందుకే ఈ విషయాన్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి, బొత్స గారిని బిజీ చేయాలి అని చెప్పేసి ఏం చేయాలి, డైరెక్ట్గా బొత్స గారిని టచ్ చేస్తే అందరికీ అర్థమవుతుంది గీతం యూనివర్సిటీ వల్లనే టచ్ చేశారని. బొత్స గారిని టచ్ చేయకూడదు. ఏం చేయాలి, వైసీపీని బిజీ చేసేయాలి. అందుకే ఏం చేశారు అంటే కరెంట్గా రన్నింగ్ టాపిక్ ఏది, సరే మధ్యలో ఆ జనసేన ఎమ్మెల్యేది ఒకటి పడేశారు, అది అంతగా నడవాల. అది 1 రోజు 2 రోజులు నడిచింది సినిమా. అది కూడా నడిచింది కూడా యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలోనే నడిచింది. సరే, అది నడవట్లేదు అని చెప్పేసి గమనించి ప్రస్తుతం హాట్ టాపిక్ ఏది అంటే తిరుమల లడ్డు. అందుకే రాత్రికి రాత్రే ఆ పోస్టర్లు వెలిచాయి. రాత్రికి రాత్రే ఆ పోస్టర్లు తీయబోతే వచ్చి అంబటి రాంబాబు గారు అక్కడ చెప్పారు చాలా మర్యాదగా, తీసేయండి, నేను కావాలంటే చింపేసి వెళ్ళగలను కానీ చేయను అని చెప్పి వెళ్ళిపోతే అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారు. నిన్న చెప్పాను నేను, యాక్చువల్గా అంబటి రాంబాబు గారు టార్గెట్ కాదు, కానీ ఆయనను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు మాట్లాడాడు కాబట్టి ఆయనను టార్గెట్ చేశారు. ఇమ్మీడియట్గా ఒక పథకం ప్రకారం ముందుగానే చేసి మాట్లాడుకుని పెట్టుకునేటువంటి పథకం ప్రకారం ఒక మహిళా ఎమ్మెల్యేని దింపారు. ఆ మహిళా ఎమ్మెల్యే ముందుగానే మహిళల్ని మొత్తం కూడగట్టుకుని రెడీగా ఉన్నారు. మీరు ఒక విషయం గమనిస్తే సాటర్డే రోజు ఇష్యూ జరిగింది. సాటర్డే రోజు దాదాపుగా మధ్యాహ్నం పూట అంబటి గారు ఏదో ముఖ్యమంత్రి గారిని అన్నారు, కానీ సాటర్డే పొద్దుటి నుంచే కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు గుంటూరులో అందరూ. ఎందుకంటే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. పథకం ప్రకారమే అంబటి గారి మీద అటాక్ చేయబోయారు. ఆ అటాక్ అనేది రోడ్డు మీదనే జరగాలి. యాక్చువల్గా అది ప్లాన్. కానీ రోడ్డు మీద అంబటి గారు ఒక్క మాట అటు ఇటు దొరలేరు. సరే, ఆ మాటని ఎవరు సమర్థించరు, దొరలేరు. దొరలంగానే వీళ్ళు చాలా ఆనందపడిపోయారు. అరే మాకు దొరికిపోయిందే, అసలు కథ మొత్తం మాకు
ఇప్పుడు మంచిగా మా చేతికి వచ్చేసాడు అంబటి గారు అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ ఒక పథకం ప్రకారము సాయంత్రము వెళ్ళి అంబటి గారి ఇంటి మీద అటాక్ చేశారు. సరే, అంబటి గారి మీద ఇంటి మీద అటాక్ చేస్తే అందరూ వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుంటారా, భయపడిపోతారా? లేదు లేదు, దీన్ని పెంచాలి అని చెప్పేసి అంతకు పూర్వం అప్పుడు కాదు, అసలు ఈ టాపిక్లోనే కాదు, పూర్వము కొన్ని రోజుల ముందల జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి ఒక మాటను పట్టుకొని ఆయన ఇంటి మీద కూడా వెళ్ళి ఆయన ఇల్లు కూడా కాల్ చేశారు. సరే, నేను నిన్న చూపించాను వీడియో, మళ్ళీ మాటికి చూపించాను. ఇదంతా జరిగింది కేవలం గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ కోసమే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు జాడా శ్రవణ్ కుమార్ గారు, ఆయన కేసు వేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజాధనం అన్నది ఎవడబ్బా సొత్తు కాదు. ప్రజాధనం అన్నది ప్రజలకే చెందాలి. నాకు ఇష్టమైనోడికి ఇచ్చేస్తా, నాకు నచ్చినోడికి ఇచ్చేస్తా, లేదా తక్కువ ధరకి 99 పైసలకి ఇచ్చేస్తా, ఎవరినన్నా ఆపేది, ఎవరినన్నా చూసేదంటే మీ ఇంట్లో ముళ్ళే కాదు కదండి, ప్రజాధనమే. ఎప్పుడైనా సరే ప్రజాధనాన్ని ఎవరొచ్చినా సరే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చినా, ఈ ప్రభుత్వం ఉన్నా కూడా. ఎందుకంటే అది ప్రజలకు చెందినటువంటి ధనం. పరసొమ్ము మీద మనం ఆశపడేందుకు, ఆ సొమ్ము మీది కాదండి. ప్రభుత్వంలో మీరు జస్ట్ కూర్చున్నారు. దట్ ఈస్ నాట్ యువర్ మనీ ఆర్ యువర్ ల్యాండ్, అది పబ్లిక్ ల్యాండ్. పరసొమ్ముని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇచ్చేయాలి కాబట్టి. ఆ పని మీరు చేయలే. మీరు ఏం చేయబోయారు అంటే మీకు చెందిన వాళ్ళకి దారాదత్తం చేయబోయారు. ఫైనల్గా ఏమైంది? ఈరోజు కోర్టులో పిటిషన్ పడ్డది. నెక్స్ట్ కోర్టు 100% కౌంటర్లు చూశాక స్టే ఇచ్చినా ఇస్తుంది. స్టే ఇచ్చిందంటే కథమిగా స్టే తెచ్చుకుంటాడు జాడా శ్రవణ్ కుమార్ గారు. చూడాలి, 4 వారాల తర్వాత అంటున్నారు, స్టే తెచ్చుకుంటాడు, అందులో సందేహం ఏముంది. కాకపోతే ఈ విషయం అనేది మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు. డైవర్ట్ అవ్వకుండా వైసీపీ కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఇందులో మీరేమనుకుంటున్నారు? జాడా శ్రవణ్ కుమార్ గారు చేసినటువంటి పనిని మీరు సమర్థిస్తున్నారా, ఏమనుకుంటున్నారో దయచేసి ఒక కమెంట్ అనేది చేయండి. అంతేకాదు మన వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.